శుభోదయం. గ్లోబల్ బెథేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ పునరుద్ధానక దినములో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథములో నుండి మరి ఒక చక్కటి మాటను చదువుకుందాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 26వ వచనాన్ని నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 26వ వచనము. గ్రుడ్డి పరిచయుడా, గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధియగునట్టుగా ముందు వాటి లోపల శుద్ధి చేయము. దేవునికి స్తోత్రం. అవును ప్రియమైనటు సహోదర సహోదరులారా, యేసు ప్రభువారు ఆ పరిచయునితో గ్రుడ్డి పరిచయుడా అని చాలా కఠినంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు అలా మాట్లాడుతున్నాడు? వారు ఆత్మీయ కన్నులు లేనటువంటి వారు ప్రియులారా, ఈ లోకానుసారమైనటువంటి కళ్ళుతో చూసేవారుగా కనబడుతూ ఉంటున్నారు. శరీర సంబంధించినటువంటి కళ్ళు శాపగ్రస్తమైనటువంటి కళ్ళు. అందుకోసమే శాస్త్రులను బట్టి, పరిచయులను బట్టి, పెద్దలను బట్టి వారు చేస్తున్నటువంటి ఆచారాలను పాటిస్తున్నారు కాబట్టి వారిని అలా కఠినంగా మాట్లాడుతూ ఉంటున్నాడు. వీరు ఈరోజు మంచిది కాదు, ఈ వారం మంచిది కాదు, ఇదిగో ఈ గడియ, ఈ నెల మంచిది కాదు, ఈరోజు స్నానం చేయాలి, ఈరోజు స్నానం చేయకూడదు అని రకరకాలుగా ఆచారాలను పాటించి చెప్పేవారు ప్రియులారా. ఇలా అనేకమైన ఆచారాల గురించి వారు మాట్లాడుతూ పాటిస్తూ వాటిని అనుసరిస్తున్నటువంటి వారి నిమిత్తమే మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రియులారా గమనించండి, మేము అబ్రహాము సంతతమని, మోసే శిష్యులమని, యెహోవా వారమని చెప్పుకున్నటువంటి వారు కూడా ప్రభువును అసహించుకుంటున్నట్లుగా చేస్తూ ఉంటున్నారు. వేషాధారణ కలిగి గ్రుడ్డివారుగా జీవిస్తున్నారు. అందుకే వారిని అంటున్నాడు, సున్నము కొట్టిన సమాధుల్లాంటి వారులారా అని. ఎందుకని వారిని ఎలా అంటున్నాడో మీకు అర్థమైంది అనుకుంటున్నా. వారికి ఆత్మీయ కళ్ళు లేవు. గ్రుడ్డితనము వారిని గుడ్డివారిగా తయారు చేసింది. వారి కళ్ళు శాపగ్రస్తమైపోయాయి. ఈ రోజుల్లో చాలామంది ఈ లిస్టుల్లో పేరు కాంచినటువంటి చాలామంది దైవ సేవకులు, పెద్దలు, సంఘ పెద్దలు, విశ్వాసులు ఇలా చెప్పుకుంటూ చాలామంది ఉన్నారు ప్రియులారా. వ్యర్థమైన సాంప్రదాయాలు, ఆచారాలు ఎవరిలో ఉంటాయో వారి గ్రుడ్డివారు, ఆత్మీయ కన్నులే లేనటువంటి వారు. ఆత్మీయ కన్నులు లేకపోతే గనక నేను ముందు చెప్తున్నాండి, నరకమే. మనము నరకానికి వెళ్ళేవారు కాదు. ఈరోజు మనం ఆత్మీయ కన్నులు కలిగిన వారమై ఆత్మలోను వెలుపలను శుద్ధీకరించబడిన వారుగా ఉందుముగాక. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు చెప్పినటువంటి మాటల ద్వారా ఎంతమంది అయితే వింటున్నారో వారు అసహించకుండా, కోపగించుకోకుండా, నిజమే కదా మేమేమై ఉన్నామో మా నిమిత్తమే దేవుడు మాట్లాడి ఉన్నాడని నమ్మి శుద్ధీకరణ పొందుకున్నట్లుగా మీరు సహాయం చేస్తారని విశ్వాసముగా నమ్ముచు చిన్న ప్రార్థనను మా రక్షకుడిన యేసయ్య నామమున అడిగి వేడుకను పొందించున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.